ఇప్పుడైతే మనమైతే వేరే వాడు మనం ఎవరో ఆడుతున్నాం. వాడైతే చాలా ఎక్కువగా మాట్లాడాడు. 1v1 చూసుకుందాం రారా అన్నాడు. అందుకనైతే నేనైతే రూమ్ క్రియేట్ చేసి జల్దీ ఇటుకు వచ్చేసాను. ఇప్పుడైతే వీడియో చూడండి. లెట్స్ గెట్ ద వీడియో. ఎందుకు మచ్చా అట్లా నువ్వు వేరే వాడు నీకు 1v1 కొట్లాడని ఛాలెంజ్ ఇచ్చినాడే ఎట్లా మచ్చా? అట్లా కాదు మమ్మ, నేను గుమ్మన కూర్చుంటే అది నోబో ఈబో అని చెప్పి వాడు చాలా హర్ట్ చేసినాడు మమ్మ. అందుకే నేనైతే జల్దీ రూమ్ క్రియేట్ చేసి వాడినైతే పిలిచినాను. అందుకే వాడినైతే ఈరోజు 0.7లో అయితే కొట్టాలని వచ్చినాను మమ్మ. ఏంటి కామెడీయా, ఏంటి జోకా, ఏంటి దాదాగిరియా? యావు మమ్మ అట్లంటావు? నేనైతే కొట్టలేను చెప్పు మమ్మ. నువ్వు మన సబ్స్క్రైబర్స్ ముందు ప్రూవ్ చేస్తాను కదా మమ్మ. నువ్వు అట్లా కాదులేరా, జోక్ కోసం అన్నానికి ఆడపా. నువ్వు ఏం అట్లా పడిపోతివే? ఫోన్ లాగేదంటే పడిపోయినా చూసుకోలేదు. ఇప్పుడు రెండో రౌండ్ కూడా వచ్చేసి నువ్వైతే 0 కొట్టలేదురా మచ్చా. నువ్వైతే ఖచ్చితంగా నువ్వైతే నిజంగానే బాటరీ. చూసినాములేప్ప, ఎంత బాగా కొట్టినావా, బచ్చి లేపినావు గినే. నేనైతే ఎట్లా కొడతాను చూడు మమ్మ. ఇప్పుడైతే ఉంటుంది నా కొడుక్కి. ఓన్లీ హెడ్ కొడతామమ్మ. వాడైతే డీటింగ్తో సాగు కొడుతున్నాడు మమ్మ. అందుకే అల్లుడు ముందరికి వెళ్ళిపోద్దాం. దింగి అల్లుడు బాబా ఏం అల్లుడు ఇట్లా పెద్ద హెల్త్ గిట్టాను చుట్టుకల్లుడు. అంటే మీ హీరో ఓడిపోయాడా? ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. అబ్బియా ఎడ్డు కొట్టుకున్న బాడీ కొట్టి ఇప్ప పెద్ద ప్లేయర్ అంట. చూసినాం లేప్ప, ఎంత గుడ్డికి పెళ్ళి కొట్టే నువ్వుగా బాటుగా. అల్లుడు దగ్గరికి పోరా అల్లుడు, వానికి ఏహేదువు అల్లుడు. వాళ్ళైతే వాడు చాలా కవర్ ఫైట్ ఆడుతున్నాడు మమ్మ. వాడు జాగ్రత్త పడుతున్నాడు. వాడు ఎల్లొస్తే వానికి ఎంత పడిపోతుందమ్మా. ఏది వాడు ఏడబడుతున్నాడు. ఇప్పుడైతే ట్రాక్ వేసేద్దాం. అట్లయితే తిరుక్కొనిద్దాం. వాడేమన్నా అట్లా అటు సైడ్ వచ్చింటాడు. అయ్యో వెళ్ళేదా మర్చిపోయినా. అయ్యో సారీ జోన్ వచ్చేసింది. సాగుడుతున్నాడు. అది చూసినాం లేప్ప, అన్ని గుడ్డికి మెల్లి కొట్టేస్తున్నా కానీ ఇప్పుడు మళ్ళీ యూట్యూబర్ అంట. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని అయితే చూద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ యార్. ఇప్పుడైతే వాడు ఏడన్నాడు. బయట కొడక నాతో ఛాలెంజ్ చేస్తావా? నాతో ఛాలెంజ్ చేస్తావా? నాతో బికాజ్ ఐఎమ్ యూట్యూబర్. నాతో ఛాలెంజ్ చేస్తాడా దొంగ నా కొడుకు? అబ్బియా వాడు నిల్చుకొని లేదు గుడ్డికి మళ్ళీ కొట్టేసి ఈడ కొట్ట చూద్దాము. బబ్బియా ఈడ కూడా పడిన చుట్టుకోర పప్పు యాకో ఇంగతన రోడ్ మళ్ళీ ఇంత నోపు రప్పను నాగం ఏంటి ఓపి కొట్టేసిండు.
ఉన్నాడు గ్లోబల్ కూడా ఉన్నాడు వద్దాం నా కూడా పెయిన్ వస్తానండి సన్ని చూసుకోవాలా పర 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 వెనక పర వెనక పర వెనక పర వెనక పర 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 ఏం తీసుకో దెంగు 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 అబ్బా సావింగ్ అడ్బొమ్మడు When you're going to India, చని ఏను మన సబ్స్క్రైబర్లకు అట్లా పాట పడతాను వాళ్ళు చెవులు ముసుకొని చూస్తుంది నువ్వు కొంచెం పాట ఆపి పా నేను కొట్టలా కొట్టలేక నువ్వు ఇట్లా సుత్తులని సోదులని చెప్పుకుంటున్నావా కుట్రా ఫస్ట్ మచ్చా బియ్య అట్లాడ కాదులేప్ప సరేలమ్మా ఏందో సారీ పా ప్యూర్ రెడ్ నెంబర్స్ ఏమని ఉడిగింది ఓపి ఉడిగింది షాట్కి ఏమలుడు బాగా అదరగొట్టేస్తున్నట్లుండవు ప్లేయర్ని ఇప్పుడైతే 6 రౌండ్ బాగా కొట్టేది ఈసారి కూడా చూసుకోమ్మా ప్యూర్ రెడ్ నెంబర్స్ తీసుకో ఓపి ఉడిగింది ఓపి మామ అన్ని శబాసరా ఇట్లా దిగిరా నీకు లేంపే అంటే బాబా ఈడు కూడా పోర్ అక్కడ ఫుల్ డ్యామేజ్ అట్లా పెట్టి కూడా దుంకేమిందుకే ఏరాడు కనిపించుకుని వెళ్ళిపోయాడు దొంగ నా కొడుకు దాక్కునేనాడు ఫుల్ డ్యామేజ్ కదా ఏడోడు వెనకాల ఉన్నాడా లేదా ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నాడు నీకేమన్నా కనిపించినా నువ్వా నేనప్ప గేమ్ ఆడుతుండేదే నీకు కనిపించా కనత్తరాల నాకైతే కనత్తదే దెంగు వాళ్ళని ఫస్ట్ సరేలేప్ప కొడతాంగినే ఏ దింపుతున్నాడు మామ వెనకాల ఇప్పుడు ఇట్లా పోయి చిన్న గోదం ఈ చల్లదు ఫస్ట్ చూసినట్టు సాల్దింగ్ వేసుకో గ్లోవల్ వేసుకో తీసుకుని దేంగా మంచి నా కొడికి ఓపిచ పెట్టుకుంటే అట్లుంటుంది ఓపిచరన్ మామ ఇప్పుడైతే పాటేసుకో నాకు ఎదురు రావద్దో ఎదురై